హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఆర్కే బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మన వీడియో కంపల్సరీ చూడండి. ఆర్కే బీచ్ చాలా అందంగా ఉంటుంది, కానీ భద్రత పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. మన వీడియో ద్వారా తెలియజేద్దామని మీ ముందు తీసుకురావడం జరిగింది. అక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి. మనం వీడియో తీసిన నెక్స్ట్ డే కూడా జరిగింది. ఒక బాబు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ చాలా సమయాల్లో లైఫ్ గార్డ్స్ ఉండరు. మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి మనం వీడియో తీసిన అంతసేపట్లో ఎక్కడ బోట్స్ అయితే ఏం లేవు. చాలామంది చెప్పారు ఇక్కడ వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయని. ఒకసారి మన వీడియోలో చూడండి, ఎక్కడ వార్నింగ్ బోర్డ్స్ అయితే ఏం లేవు. నాకైతే కనపడలేదు. ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే ఏం కనపడలేదు ఫ్రెండ్స్. నాకైతే మీకైనా కనబడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే చలికాలంలో అయితే గాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అలలు అంతకుమించి ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం మనమే జాగ్రత్తగా ఉండాలి. మన వీడియోలు తీసేటప్పుడు ఎదురుగా వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. కొంతమంది పబ్లిక్ కూడా హై టైడ్ ఏరియాకి వెళ్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలతో వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్లకు వెళ్ళే ముందు శ్రద్ధ చాలా అవసరం. మనం ఎంతసేపు వీడియోలు ఫోటోలు చూస్తున్నాడో కానీ ఎదురుకి వెళ్ళింది మనం గమనించాం. నేను కూడా అలాగే వీడియో తీసి ఎదురుకి వెళ్ళిపోయాను. నేను చెప్తున్నా కానీ నేనే జాగ్రత్తగా లేను. ఏదైనా జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రమాదాలు జరగకుండా. గవర్నమెంట్ కూడా తగిన యాక్షన్ తీసుకోవాలి. ఏదన్నా గార్డ్స్ అయితే ఎవరు లేరు. మనం వీడియో తీసేప్పుడు ఒక్క గార్డ్ కూడా ఎవరు లేరు. చూడండి, మన వీడియోలో ఎవరు కనపడరు. కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఎవరన్నా ఒక్కో పార్క్కి ఒక ఇద్దరినన్నా గార్డ్స్ అన్న పెట్టాలని కోరుకుంటున్నాము. పిల్లలతో పాటు వచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేప్పుడు కెమెరాతో కదలకుండా ఉండకుండా మొదటి భద్రతకు సేఫ్టీగా ఉండండి. మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. అందంగా ఉండొచ్చు, కానీ జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దు. బీచ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కానీ మన సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. దయచేసి ఎవరు ఎదరగెళ్ళకండి. మన గవర్నమెంట్ కూడా తగిన సేఫ్టీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని కోరుకుందాం. ఇది కూడా పార్క్. ఇది పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏమైనా ఇటు దగ్గరలో వచ్చిన వాళ్ళు ఇక్కడ బీచ్ విజిట్ చేయండి. ఇటు వెళ్ళే వాళ్ళు వైజాగ్ సైడ్ చాలా బాగుంది. మీరు ఎలా ఎంజాయ్ చేశారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ఉడా పార్కు. పైన కనబడేది కైలాసగిరి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం కైలాసగిరి ఎలా ఉంటుంది ఏంటనే. తేనేటి పార్క్ వన్ ఆఫ్ ద అందమైన పార్క్ వైజాగ్లో. కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది తేనేటి పార్క్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అవ్వటం వల్ల క్రౌడ్ అయితే లేదు. మనం మార్నింగ్ వచ్చాము, వీడియో బాగుంటుందని. ఈవినింగ్ ఫ్లోటింగ్లో మనం తీయలేము, అర్థం కాదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్కు. ఈ పార్క్ కింద మనం చూసిన షిప్ వీడియో ఉంటుంది. చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది.
కొండలు చాలా ఆహ్లాదకరంగా బాగుంది వాతావరణం. చెట్లు, పక్షులు కిలకిలలో. చాలా రోజులు అవుతుంది ఈ పక్షులు ఈ సౌండ్ విని నేనైతే. ఎందుకంటే ఈ నెట్వర్క్లు వచ్చాక చాలా పక్షులు అంతరించిపోయాయి. మన సెల్ టవర్స్ వచ్చిన తర్వాత అన్నిటికీ లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఫోటో తీవా ఇలాగ తీ ఇలా తీ. పైన కనబడేది తెన్నేటి పార్కు. చాలా అందమైన పార్క్ ఇది. దీని బ్యాక్ సైడ్ వచ్చి కైలాసగిరి ఉంటుంది. అటు పైన కొండమే కనబడేది రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. ఈ షిప్ 5 years నుంచి ఇక్కడే ఉంది. రిపేర్ల కోసం వచ్చి ఇంకా అలాగే ఉండిపోయింది. ఫస్ట్ టైం షిప్ చాలా దగ్గరగా చూడటం ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. ఇతను అయితే మళ్ళీ వీడియో తీయనివ్వట్లేదు, లోనకి తీయకూడదంట. కెమెరా ఉంటుందంటే తీయకూడదు అంటున్నారు. కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను. అయితే ఒప్పుకోవట్లేదు వీడియో తీయడానికి. చాలా పెద్ద షిప్ ఫ్రెండ్స్. నేను వెంటనే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం షిప్ అంటే ఎలా ఉంటుందండి. చాలా ఫ్లోటింగ్ ఉంది ఫ్రెండ్స్ వాటర్. ఇక్కడ పిల్లలు అయితే కొడుతున్నారు. ఇది ఐరన్ తాడు అనమాట. చాలా లాగుంది ఇది. షిప్పులకి వుడ్కి లాగడానికి, ఏదైనా లంగర్ వేయడానికి చాలా లాగుంది ఫ్రెండ్స్. ఇది ఐరన్ అనుకుంటా, తాడు అయితే కాదు, ఐరన్ లాగుంది. తాడు కాదు, చాలా బలంగా ఉంది.
ఐరన్తో చేసి ఇక్కడ హ్యాంగ్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వెనకొచ్చే అలల్ ఫ్లోటింగ్ బాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. బ్యాక్ వచ్చే. ఈ వీడియో ద్వారా మనం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్, ప్రతి ఒక్క బీచ్కి సేఫ్టీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. సేఫ్టీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏదైనా బీచ్ బాగుంటుంది, దిగాలనిపిస్తుంది, కానీ ఏదైనా అందరూ జాగ్రత్తగా ఉండండి. మనమే జాగ్రత్తగా ఉండాలి.